నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రశాంతంగా జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం. ప్రభుత్వ ఆదేశాల మేరకే ఇంటి వద్దే సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమం. మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న వెల్లడి. మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం సజావుగా ముగిసింది. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిల్ హాల్లో మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో అజెండాలోని 3 అంశాలు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఎలక్షన్ కోడ్ దృష్ట్యా ఇతర విషయాలు అజెండాలో లేకపోవడంతో ఉన్న 3 అంశాలను కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదించింది. అనంతరం నిర్ణయించిన అత్యవసర సమావేశంలోని అంశాలను కౌన్సిల్ ఆమోదం తెలిపింది. 15వ వార్డు కౌన్సిలర్ తమ వార్డులో వీధి లైట్లు వెలగడం లేదని ఏఈకి ఫోన్ చేసినా స్పందించలేదని అధికారులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని వాపోయారు. 20 రోజుల కిందట మా వార్డు 15వ వార్డులో నా పార్టీ ఆఫీస్ ఎదురుగా లైట్ పోతే ఏఈకి ఫోన్ చేస్తే ఏఈ ఫోన్ ఎత్తాడు. 3 సార్లు 4 సార్లు చేసినా ఫోన్ తీయాలి. ఎందుకు తీసుకోడు అతను? ఫోన్ ఎందుకు ఎత్తాడు? అడగండి, అడిగితే ఏముంది, 1 నిమిషం అడిగితే కదా. తర్వాత రోజు నేను మా మంత్రి గారు వెళ్ళేసి ఆ 45 వాట్స్ బల్బ్ అనేది ఫోన్ చేయలేదా మేడం? ఎలక్ట్రీషియన్ పంపించేసి అక్కడ 45 వాట్స్ మన లైట్ వేసాం మేడం. బిల్లు పంపి తెలుగు తీసుకోరు. తీసుకోరు సార్. యాక్చువల్గా అది పంపించాను నీకు. ఫోన్ చేస్తే ఎత్తలేదు. తర్వాత కాల్ చేసిన తర్వాత చేశా, మళ్ళా ఎత్తలేదు. ఆ బిల్లు పంపించారు, బిల్లు తీసుకోలేదు. మళ్ళా చేసా, ఫోన్ ఎత్తలేదు. దానికి ఒక్కసారి కూడా ఎందుకు ఎత్తలేదు అనేది దానికి కారణం ఏంటి? తీసుకొని అన్నాడు. 2 సార్లు తీశారు సార్. ఆ బిల్లు వేరే వాళ్ళు చేసింది కాంట్రాక్ట్ పంపిస్తే మీరు తీసుకోవాలి. అదన్నా చెప్పాలి. ఈ రోజుకైనా ఫోన్ చేసి మాట్లాడేవారు. ఇల్లు వేరే వాళ్ళు పంపిస్తే పంపిస్తాం. మన దగ్గర మెటీరియల్ ఉంది, ఆ మెటీరియల్తో మనం చేస్తాం. గౌరవ వార్డు గారు ఫోన్ చేసినప్పుడు ఆన్సర్ చేయాలి. ఇది పద్ధతి, సాంప్రదాయం, కసి వర్డ్స్. అదే కాదు, ఎనీ పర్సన్ అది అవుతుందా కాదనేది ఇది అది పక్కన పెట్టడం. బట్ ఆన్సర్ చేయడం అనేది గౌరవ సభ్యులకు ఇచ్చినటువంటి గౌరవం. కాబట్టి ఈ సభ ద్వారానే మేము దీన్ని రిసీవ్ 100% యాక్సెప్ట్ నవ్ ఆన్వర్డ్స్ అలాంటివి జరగకుండా మేము చూసుకుంటాం. సారీ, ఆల్ స్టాఫ్ వాళ్ళందరూ కూడా అది గవర్నమెంట్ సిమ్ అయినా ప్రైవేట్ సిమ్ అయినా కూడా ఇప్పుడు ఉన్నటువంటి సిస్టమ్ అది కాబట్టి ఆన్సర్ చేయాలి, లిఫ్ట్ చేయాలి. గాంధీ పార్కు ట్యాంక్కి ప్లస్ సిబిఎన్ కాలనీకి మాత్రం 2 పూటలు ఇస్తున్నాం. ఎందుకంటే అది టైలెంట్ దాకా పోవట్లేదని తగ్గినట్లకి 1 పూట ఇస్తున్నాం. 1 పూట మాత్రం పర్ఫెక్ట్గా వస్తున్నాయండి. కాకపోతే ఎప్పుడన్నా లీకులకి మొన్న 1 రోజు మాత్రం మేము షట్ డౌన్ తీసుకున్నాం అంతే, లీక్ బాగు చేయడం కోసం. మొన్న గాంధీ పార్క్లో 1 లీకు, ఉండవల్లి దగ్గర 2 లీకులు చేయడం కోసం షట్ డౌన్ తీసుకున్నాం అంతే. ఈ మధ్యకాలంలో మాత్రం ప్రాబ్లం లేదు. ఒకవేళ ప్రాబ్లం ఉంటే మేము పేపర్కి ఇస్తాం, మీకు కూడా తెలియాలి. రేపు ఓవర్ఫ్లో అయిపోయి రోడ్డు మీద కూడా వాటర్ ఉండేది. ఇప్పుడు జాగ్రత్తగా వాడుకుంటే సరిపోతుంది. పెట్టారు మీరు, అప్పుడే పెట్టుకోవాలి. చూసే వాళ్ళకి ఎట్లా అనిపించింది? జనం అందరూ ఫోటోలు తీసుకుని వెళ్తున్నారు ఆ బ్యానర్లకి. మనుషులు లేరు, ఓటు పెట్టి తల్లిదండ్రులు ఏర్పాటు చేశాం కానీ ఇంకా మనం ప్రారంభించలేదు. ఓటు పెట్టారు, జనం అందరూ ఆడ కట్టేసి ఉండే మనుషులు లేరు, వాళ్ళు
పెట్టారు, ఆడొకటి ఈడొకటి అన్ని చోట్ల. సాధారణ సమావేశం అనేది 30వ తారీఖు 4వ నెల 2024 స్టార్ట్ చేస్తాం జరిగింది. ఈ రోజున అన్ని 3 అంశాలు ఆమోదించడం జరిగింది. అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు 12ంటికి. అలానే ఈ రోజున ఆ అంశాలు 2 అంశాలు ఆమోదించడం జరిగింది. ప్రజలకి ఎలాంటి సమస్య ఉన్నా కూడా మేము ఈ శానిటేషన్ కానివ్వండి వేరే ఏదైనా సరే మేము అందుబాటులో ఉన్నాము. ఏదన్నా మీ వార్డులో ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకొస్తే వెంటనే దాన్ని పరిష్కరిస్తానని చూస్తాము. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం తిప్పలకట్ట గ్రామంలో 60 కుటుంబాలు వైసీపీ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలోకి చేరారు. పాస్టర్ పల్లికొండ ప్రకాష్ తో పాటు 50 కుటుంబాలు దివి జగన్మోహన్ రావుతో 10 కుటుంబాలు వైసీపీ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలోకి చేరాయి. తెలుగుదేశం పార్టీలోకి చేరిన వారికి మాజీ మంత్రి నక్క ఆనంద్ బాబు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు క్రిస్టీనా, కత్తెర సురేష్, వేమూరు నియోజకవర్గం జనసేన సమన్వయకర్త ఔసా రాజేష్, కొల్లూరు మండల తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రేపు ఈ యొక్క ఎన్నికల్లో మనం తీసుకునేటువంటి ఒక మంచి నిర్ణయం, మన ఓటు హక్కు ద్వారా, రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి ఓటు హక్కు ద్వారా మంచి నాయకులను మనం ఎన్నుకునేటువంటి బాధ్యత మన మీద ఉంది. ఎలక్షన్లో ఓడిపోతే వెళ్ళిపోతారు, ఉండరు. 5 సంవత్సరాలు కూడా నియోజకవర్గాన్ని వదిలిపెట్టకుండా 5 సంవత్సరాలు నియోజకవర్గంలోనే ఉంటూ ప్రజలతో మమేకమయ్యి ప్రజలకు సహాయం చేస్తూ మరి ఒక మంచి మనసు ఉన్నటువంటి ఒక గొప్ప వ్యక్తి. మీడియేటర్ లేకుండా ఎవరినో తీసుకొని వెళ్తేనే ఆయన పనిచేస్తాడు, ఫలానా అతను తీసుకొని వెళ్తే పనిచేస్తాడు అనేటువంటి లేకుండా ఎవరు వచ్చినా కానీ ప్రభుత్వం మారినా, ప్రభుత్వం అధికారంలో ఉన్న వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్న నియోజకవర్గాన్ని వదిలిపెట్టకుండా ప్రతి ఒక్కరిని వెలుగాస్తున్నటువంటి వ్యక్తి నక్కా ఆనందబాబు గారు. ఆనందబాబు గారి గురించి నేను ఒక విషయం చెప్పాలి. నేను ఎప్పుడు చెబుతూ ఉంటాను ఈ విషయాన్ని. నేను వైఎస్ఆర్ పార్టీలో నేను ఎన్ని క్రిస్టినా గారు 12 సంవత్సరాలు మేము వైఎస్ఆర్ పార్టీలో ఉన్నాం. 12 సంవత్సరాలు మేము పడ్డ కష్టం, మేము పడ్డ బాధలు మరి ప్రపంచంలో ఎవరు కూడా పడి ఉంటుంది. ఎంత పోగొట్టుకున్నాము, వయసు పోగొట్టుకున్నాము, చాకిరీ చేశాము. మాట ఇస్తాడు, మాట తప్పుతాడు. ఆయన భయంకరంగా మాట తప్పుతాడు, భారీ ఎత్తున మడి ఉంచుతాడు. తెనాలి అసెంబ్లీ పరిధిలో ఓటర్లకు స్లిప్పులను అందజేసే ప్రక్రియ మంగళవారం నుండి ప్రారంభించినట్లు మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న తెలిపారు. బూత్ లెవెల్ అధికారులు ఇంటింటికి తిరిగి ఓటర్ స్లిప్పులను పంపిణీ చేస్తారని తెలిపారు. ఓటింగ్ శాతం పెరగడానికి ఓటర్లకు స్లిప్పులు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. బిఎల్ఓస్ మీ అందరికీ కూడా ఎవరైతే ఓటర్స్గా ఉన్నారో వాళ్ళందరికీ ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా వారు చెప్పినటువంటి ఆ పద్ధతిలో ప్రింటెడ్ కాపీస్ వచ్చి మీ ఇంటికి ఇస్తుంటారు స్లిప్పులు. ఆ కార్యక్రమం ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది. ఎవరికైతే ఎన్ని ఓట్లు ఉన్నాయో ఆ యొక్క ఓటర్స్ను కలుసుకొని మా బిఎల్ఓస్ మీ ఇంటికి వచ్చి ఇస్తారు. మీరు ఆ యొక్క స్లిప్ పుచ్చుకున్న వాళ్ళందరూ కూడా రిజిస్టర్లో సంతకాలు పెట్టండి. అండ్ ఎక్కడైనా కానీ మీకు అసలు ఆ యొక్క స్లిప్ రాలేదంటే కనుక మీకు సంబంధించినటువంటి బిఎల్ఓ ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఒకసారి సంప్రదిస్తే కనుక వాళ్ళు వచ్చి ఇస్తారు. లేదు రెండో విజిట్లో కూడా మళ్ళీ ఇంకా ఎవరికైనా ఇబ్బంది వాళ్ళకి ఉంటే కనుక వాళ్ళకు కూడా వచ్చి ఇస్తారు. కాబట్టి ఈ విషయాన్ని కూడా గమనించనేసి ప్రతి ఒక్కరిని కోరుతున్నాం. వేమూరు నియోజకవర్గం అమతలూరు మండలం పరిధిలో వేమూరు నియోజకవర్గ కూటమి బలపరిచిన అభ్యర్థి నక్క ఆనంద్ బాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కోడిదాడిపర్రు, వామనగుంటపాలెం, మాదిపాలెం, తురిమలి గ్రామాలలో నక్క ఆనంద్ బాబు పర్యటించి సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరించారు. అడుగడుగున జనం నీరాజనాలు, మహిళామణులు హారతలతో నక్క ఆనంద్ బాబుకు స్వాగతం పలికారు. మే 13వ తేదీ జరిగే ఎన్నికలలో సైకిల్ గుర్తుపై ఓటు వేసి నన్ను అఖండ విజయం చేకూర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో వేమూరు మండలం తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సమాధానకర్తలు వదిలిపెట్టి వందనాలు ప్రభువా. మా ప్రియులు గౌరవనీయులు
సామాజిక పెన్షన్ల కొరకు ఎవరు సచివాలయాలకు రావాల్సిన అవసరం లేదని ఆన్లైన్ల ద్వారా గానీ ఆఫ్లైన్ ద్వారా గానీ ఇంటి వద్ద పంపిణీ చేసే విధంగా ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న తెలిపారు. బ్యాంక్ ఖాతాలకు ఆధార్ కార్డ్ లింక్ చేయబడిన వారికి డైరెక్ట్ గా వారి యొక్క బ్యాంక్ ఖాతాలో పెన్షన్ జమ చేయబడుతుందని, మిగిలిన వారికి సచివాలయ సిబ్బంది చే నేరుగా ఇంటి వద్ద పెన్షన్ అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. బ్యాంక్ ఖాతాలలో జమ చేయబడే వారి వివరాలు, అదేవిధంగా ఇంటి వద్ద పంపిణీ చేసే లబ్ధిదారుల వివరాలు సచివాలయ సిబ్బంది ముందుగానే తెలియపరుస్తారని, 1-2 తేదీలలో ఈ ప్రక్రియ ఉంటుందని పెన్షన్దారులు ఈ విషయాన్ని గమనించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మన పట్టణంలో సుమారుగా ఇప్పటి వరకు 16,000 మందికి సామాజిక పెన్షన్లు అందబోతున్నాయి. అవి వృద్ధుల పెన్షన్లు, వితంతు పెన్షన్లు, వికలాంగులవి ఇలా రకరకాలుగా ఉన్నాయి. ఈసారి పెన్షన్లన్నీ కూడా 2 రకాలుగా ఇవ్వబోతున్నారు. వాటిని గమనించాల్సి కోరుతున్నాం. సుమారుగా మనకున్నటువంటి 16,000లో ఒక 70-76% వరకు బ్యాంకుల ద్వారానే పెన్షన్లు రాబోతున్నాయి. అంటే ఎవరికైతే బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డుతో లింకప్ అయి ఉందో వారందరికీ కూడా డైరెక్ట్గా బ్యాంకులలోకి జమ కాబోతున్నాయి. రిమైనింగ్ 25% లోపల ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళు బాగా వృద్ధులు కావచ్చు, వికలాంగులు కావచ్చు, లేకపోతే ఆధార్ అనుసంధానం లేని వాళ్ళు కావచ్చు, వారందరికీ కూడా మన సెక్రటేరియట్లో ఉన్నటువంటి సచివాలయం స్టాఫ్ మీ ఇంట్లోకి వచ్చి మీకు పెన్షన్లు ఇవ్వబోతున్నారు. ఈ విషయాన్ని గమనించండి. ఎవ్వరు కూడా సచివాలయాలకు వచ్చి మీరు ఇక్కడ ఇస్తారనేటువంటి విషయం పెట్టుకోవద్దు. మీ ఇంట్లోకి వచ్చి ఇస్తారు. ఎవరికి ఆన్లైన్లో పడుతుంది, ఎవరికి ఇంటికి వస్తుంది, ఇంటికి వచ్చి ఇస్తారు సమాచారం ఇస్తారు. కాబట్టి దీన్ని గమనించండి. రేపటి నుంచి రేపు ఎల్లుండి 2-3 దినాల్లోనే ఇదంతా క్లియర్ అవుతుంది. ఇన్ కేస్ ఆన్లైన్ ద్వారా ఎవరికన్నా కానీ ఒకరి దగ్గరికి టెక్నికల్ రీజన్స్ వల్ల పడకపోతే కనుక అలాంటి వాళ్ళకు 2వ దినం మళ్ళీ వస్తాయి. కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించుకో. ఇప్పుడు చిన్న విరామం.